ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ వెంకట్ గారు. మీరు చెప్పిన మాట నిజం కావాలనుకుంటున్నాం. సో వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా బీజేపీ థర్డ్ ప్లేస్కి పోతున్నాయని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? బీజేపీ థర్డ్ ప్లేస్ లో పోతే బీజేపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైపోయింది, లెక్కలు మారుతున్నాయి. మొన్నటి నుంచి లెక్కలు మారుతున్నాయి. అంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళ మధ్యలో పోటీ ఉండే. ఈ రోజు ప్రచారం చూశాక, మా స్టార్ క్యాంపెయినర్స్ వచ్చాక, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వచ్చాక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో పాటుగా టోటల్ గా జూబ్లీస్ భారతీయ జనతా పార్టీ బిఫోర్ దట్ నేను ఒక మాట చెప్తాను. మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు మీరు విన్నారా? ఏమన్నారు ఆయన? బీజేపీ బీఆర్ఎస్ కు సహకరిస్తోంది, బీఆర్ఎస్ కు బీజేపీ ఒకటే అని మాట్లాడారు. దాని తర్వాత ఇంకా మీరేం మాట్లాడతారో మాట్లాడారు. నేను ఒకటే చెప్తాను, ఇదే మాట మీద మాకు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. కేసీఆర్ గారు పుట్టింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో. పోయి కేసీఆర్ గారు పెరిగింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో. కేసీఆర్ గారు ఎన్నిసార్లు వాళ్ళ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు ఎన్నిసార్లు కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రులు అయ్యారు? తర్వాత ఎన్నిసార్లు పొత్తు పెట్టుకున్నారు? ఎన్నిసార్లు కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి అయింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్టీలు డిఎన్ఏ ఒకటే. మాట్లాడతారు, బయట మాట్లాడతారు, కానీ లోపల మాత్రం చీకటి ఒప్పందాలు ఉంటాయి. ఎందుకు అంటే కూడా చెప్తా. సరే, ఇన్ని కేసులు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు, తర్వాత గొర్రెల స్కాము, తర్వాత ఏది ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కేసు. ఎక్కడైనా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారిని ఎవరినన్నా అరెస్ట్ చేసిర్రా? 100 రోజుల్లో అరెస్ట్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు దగ్గర 1000 రోజులు దగ్గర మరి ఇప్పుడు 23 నెలలు అవుతా ఉంది. ఎక్కడైనా వీళ్ళ గురించి మాట్లాడుతున్నారా? చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడారు. రేపే దసరా చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, బాంబులు పెలుస్తాం. ఈ చీకటి ఒప్పందంలో భాగంగానే వీళ్ళని అరెస్ట్ చేయట్లేదా? చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 94,000 1,00,000 కోట్లు అని చెప్పి 1,00,000 కోట్లు ఎవరైతే బుక్కిండో వాడిని కక్కిస్తాం, ఆ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలు పంచుతాం అని చెప్పింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా అయిందా? ఏమైంది? అక్కడ పోస్ట్ కమిషన్ వేసారు, ఒక మేడిగడ్డ మీద మాత్రమే దర్యాప్తు చేశారు. సుద్దిల్లో అన్నారం కాలువల మీద ఎక్కడ కూడా దర్యాప్తు చేయలేదు. ఆ 1,00,000 కోట్లు పక్కకు పోయింది. 24 కోట్ల మీద 24,000 కోట్ల మీద 20 నెలలు తీసుకున్నారు. 20 నెలలు తీసుకొని దర్యాప్తు చేసి లాస్ట్ లో చేతులు ఎత్తేసి సిబిఐకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఏది సిబిఐకి ఇస్తే అది అవ్వదు, పోదు, తర్వాత పెడుతుంది, ఇక మా మీద బ్లేమ్ ఉండదు, నేను దేశ పనులు చేసినని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దాని వల్లనే ఇప్పుడు చూస్తే అక్కడ చీకటి ఒప్పందం జరిగిందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో కొట్లాడతారు, ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. పివిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను చేసేది వరకు చేసినాను, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు కావచ్చు, అన్నీ పూర్తయిపోయినాయి. చివరగా దీంట్లో నిజాలు నిగ్గుదేలాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. సో ఇప్పటి వరకు కూడా మీరు దాని మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. సో ఎందుకంటే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును కాపాడేది బీజేపీ అని ఆరోపణలు చేస్తున్నాడు. స్ట్రైట్ గా మాట్లాడండి మీరు. ఇది దాంట్లో చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఒక మేడిగడ్డ మీద కాకుండా కాళేశ్వరం మీద కానీ, కాళేశ్వరం మీద లేదంటే సుద్దిల అన్నారం కాలువలో ప్రాజెక్ట్ మీద కాళేశ్వరం సిబిఐకి కన్సెంట్ ఇస్తే రేపటిక్కడే దిగుతుంది. కానీ వీళ్ళు చేసింది ఏంది? కాళేశ్వరం మొత్తం పక్కన పెట్టి మేడిగడ్డ మీద దర్యాప్తు చేసి అదే దాని మీదనే కన్సెంట్ ఇచ్చారు చెప్తే ఎక్కడ కూడా కన్సెంట్ ఇవ్వలేదు. ఇంకొకటి 2 చెప్తున్నారు. కాళేశ్వరం కేసీఆర్ గారు వారి హయాంలో సిబిఐ రావద్దు, మేము ఏమైనా దోపిడీ చేసుకుంటాం, దొంగతనం చేసుకుంటాం,
ఇష్టం వచ్చినట్టు చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ మాత్రం ఈ రాష్ట్రంలో కనపడొద్దు అని చెప్పి కన్సెంట్ రద్దు చేసుకున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇదే కన్సెంట్ మీరు పునరుద్ధరించండి. ఇదే కన్సెంట్ ని మీరు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ కుంభకోణాలు జరిగినా వారికి దర్యాప్తు చేసే అవకాశం ఇవ్వండి, అధికారం ఇవ్వండి. కానీ మీరు చేసేది ఒకటి, ఎందుకంటే చీకటి ఇది ఓన్లీ మేడిగడ్డ మీద దర్యాప్తు చేస్తున్నారు, కాళేశ్వరం మీద కాదు. అది మాత్రం తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓకే వెంకట్ గారు, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద మీరు దర్యాప్తు చేయమని మీరు సిబిఐని కోరట్లేదు, కేవలం ఓన్లీ మేడిగడ్డ వరకు మాత్రమే దర్యాప్తు చేయమని కోరారు. అందుకే జాప్యం జరుగుతోంది డాక్టర్ పివి రెడ్డి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు వెంకట్ గారు? సార్ ఒక విషయం ఏంటంటే, కాళేశ్వరంలో మేడిగడ్డలో లోపాలు జరిగినాయి అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ, సిబిఐకి కొంచెం దగ్గర ఉంటుంది, ఎందుకంటే చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థలు కాబట్టి. ఆటోమేటిక్ గా ఆ రిపోర్ట్ ని తీసుకొని ఏది విచారణ, మళ్ళీ విచారణ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎందుకు డిలే చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. సార్ ఒక మాట ఏంటంటే, మన చేతిలోకి వచ్చేంత వరకు తెలియదు దాని వాల్యూ ఏందో, దాని కథ ఎంతసేపటికి మేము మా చేతిలో కొంచెం వస్తే దాన్ని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన వాళ్ళు తీరా చేతికి వచ్చేసరికి ఈ రోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. అరే నెక్స్ట్ ఎలక్షన్ లో పుసుక్కున కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుంది కాబట్టి వాళ్ళకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందేమో, మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఏంటంటే కనీసం ప్రాంతీయ పార్టీతో ఎక్కువ కలుపుకొని పోవాలి, బీఆర్ఎస్ కూడా మనకు ఆప్షన్ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు అనుకుని ఉండున్నారు. అందుకోసం డిలే చేస్తున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, బంతి మీ చేతిలో ఉంది, మీరు దాన్ని గోలేసుకుంటారా, దాన్ని పగలగొట్టుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మేము దాన్ని ప్రాపర్ వేలో విచారణ చేసి మీ చేతిలో పెట్టాం. ఇంకేదో సహకారం కావాలని మేము అందేనంటే ప్రాబ్లం కదా. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు బుక్కింది ఎవరు? 1,00,000 కోట్ల మీద 1,00,000 కోట్ల మీద ముచ్చట చెప్తా, రెడ్డి గారు ఒక నిమిషం, రామూర్తి గారు, నేను వెంకట్ గారితో ఇదంతా ఇంకా కాళేశ్వరము ఆ టెలిఫోన్ టాపింగ్ ఇప్పుడేం తేలేదు, కానీ మనం టాపిక్ తీసుకున్నది జూబ్లీహిల్స్కి సంబంధించిన అంశంలో. జూబ్లీహిల్స్లో 23 నెలలుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వస్తుంది. సో ఆయన భార్య సునీతమ్మకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. లంకల దీపక్ రెడ్డి మరి పోయినసారి కూడా ఆయనే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు నవీన్ యాదవ్ బహుజన బిడ్డనే మీరు పోటీలో పెట్టారు. ఓకే, దీంట్లో 10 ఏళ్ళు 10-11 ఏళ్ళు బీఆర్ఎస్ ఏం చేయలేదని మీరు ఆరోపిస్తున్న క్రమంలో ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసింది? ప్రజల దగ్గరికి మీరు కేవలం నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వగానే బీసీ బిడ్డ అని చెప్పి బీసీలంతా ఒకతాటిపైకి రావడము, ఎంఐఎం పార్టీ మద్దతు ఉంది కనుక